దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనలను ఎన్నో మేలులతో నింపి అనేక విధములుగా మనలను దేవుడు కాపాడి మరలా ఇటు రీతిగా మనమందరము కలిసి ఆయనను స్తుతించి ఆయన మాటలు ధ్యానించటానికి మన జీవితాల్లో దేవాతి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా మీరందరూ కూడా ఆరోగ్యకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామ మహిమార్థమై ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఏస్ పాదం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి మీకందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల భాగము 42వ కీర్తన 6వ వచనమును చదువుకొని అటు మాటలు ధ్యానించుకుందామని మీతో చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మనమందరము కూడా ఎరిగినటువంటి మాటలు కీర్తనల గ్రంథముల నుంచి 42వ కీర్తన 6వ వచనము చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం అన్నట్లయితే మీరు కూడా ఆ యొక్క గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసినగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగమును దీవించి అట్టి వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇదిగో మా ప్రభువా, నీ మాటలు వినటానికి బిడ్డలు ఎవరైతే ఆసక్తిగా వచ్చి తండ్రి నీ మాటలు వినడానికి ఆశపడుచున్నారు, సిద్ధపడుచున్నారు, అటు బిడ్డలందరి బట్టి స్తుతిస్తూ ఉన్నారు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాట్లాడి కృంగిన వారిని లేవనెత్తి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనగా కనబడుచున్నది. ఇందులో ప్రారంభంలో వారు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని ప్రారంభిస్తూ ఉన్నారు. దుప్పి ఏ విధముగా అయితే అరణ్యములో నీళ్ల కొరకు ఆశపడుతూ ఉంటుందో, తన దాహము తీర్చుకోవడానికి తృష్ణగుని ఉంటుందో, అదే విధముగా మన ప్రాణము కూడా ప్రాణమునకు సేద తీర్చడానికి ఉన్నటువంటి దేవుని యొక్క మాటల కొరకు, దేవుని సన్నిధి కొరకు, ఆయనను ఆరాధించడం కొరకు మన ప్రాణమును కూడా ఆశపడుచున్నవి అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క కీర్తన చిన్న కీర్తన అయినప్పటికీ కూడా ఇందులో అనేక మారులు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా చూడండి, మరి వారు కూడా ఈ యొక్క భూమి మీద జీవిస్తున్న దినములలో తమ యొక్క పరిస్థితిని బట్టి, తమ యొక్క స్థితిని బట్టి
ఏమైతే సమస్య లేక శోధన కలిగి ఉంటున్నారో ఆ యొక్క సందర్భములలో తమ ప్రాణము కృంగిపోయినట్లుగా వారు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే చూడండి, ఇక్కడ మరి కృంగిపోయిన మన ప్రాణమునకు ఏమి కావలసి ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధి కావలసి ఉన్నది, ఆయన సహవాసము కావలసి ఉన్నది, ఆయన మాటలు కావలసి ఉన్నవి. అంత మాత్రమే కాదు, ప్రార్థన కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క భాగములు అంటున్నారు కదా, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ తమ యొక్క ప్రాణము కృంగిపోయినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకొనవచ్చు, లేక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు, ఆయన వద్ద మొర్ర పెట్టవచ్చు. కానీ ఎక్కడైతే ప్రత్యేకముగా 3 ప్రదేశాల గురించి తెలియపరుస్తూ ఉన్నారు. అక్కడ అంటున్నారు కదా, యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధముగా పలుకుచున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఈ యొక్క భాగంలో యొర్దాను ప్రదేశము అనబడే ఆ యొక్క ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే అందులో ప్రత్యేకముగా యొర్దాను నది మనకి కనబడుచు ఉన్నది. ఆ యొర్దాను నది యొద్ద యాజకులు అనబడేవారు ఎప్పుడైతే మందసమును తీసుకొని అక్కడ కాలు మోపై ఉన్నారో ఆ యొక్క యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా యెహోషువ గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నదిలో ఆ ప్రాంతంలో దేవుడు అనేకటువంటి అద్భుతములు జరిగించున్నాడు తమ యొక్క పితరుల దినములలో. అందుకే ఇక్కడ వారు అంటున్నారు కదా, యొర్దాను ప్రదేశమును జ్ఞాపకం చేసుకుంటానంటున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే కుష్టి వ్యాధిగ్రస్తులకు నయమాను ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క యొర్దాను నదిలో ఆయనను 7 మార్లు మునిగి లెమ్మని చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రకారముగా ఆ యొక్క నయమాన్ని చేసినప్పుడు 6 సార్లు మునిగిన తర్వాత 7వసారి తన దేహం అంతా కూడా చిన్న పిల్లవాని దేహం వలె మారిపోయినట్లుగా, అనగా స్వస్థత వచ్చినట్లుగా దేవుని యొక్క గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అనేక విధములకు కార్యములు ఆ యొక్క యొర్దాను నదిలో, యొర్దాను ప్రాంతంలో దేవుడు జరిగించున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ కోరహు కుమారులు అన్నారు కదా, నా ప్రాణము కృంగి ఉన్నది అనగా తాము కృంగిపోయిన ఆ స్థితిలో వారు ఇంకా ఇంకా కృంగిపోవడం కాదు కానీ, మనుషులు చూడటం కాదు కానీ, ఎక్కడైతే దేవుడు అద్భుతములు జరిగించున్నాడో, ఏ ప్రాంతంలో అయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగించున్నాడో ఆ ప్రాంతం వద్దకు వెళ్ళి, ఇదిగో ఈ స్థలములో ఇక్కడ నా దేవుడు లేక మన దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు మన జీవితంలో కూడా జరిగించడా అని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే యొర్దాను గురించి ప్రత్యేకంగా అక్కడ ఎందుకు మొట్టమొదటిగా ప్రస్తావిస్తా ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, వారు అనగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కనాను దేశానికి వెళ్ళటానికి ఈ యొక్క యొర్దానును దాటి వెళ్ళినారు. కాబట్టి ఆ దినములలో యొర్దానును దాటడం వలన ఇదిగో మరణమును దాటి కనానులోకి వచ్చాము అనగా పరమ కనానుకు వచ్చినట్లుగా వారు భావించేవారట. అనగా మన దేవుడు మరణముల నుంచి జీవములోనికి, శాపముల నుంచి ఆశీర్వాదములోనికి, ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి నిలబడే స్థాయిలోనికి దేవుడు నడిపించగలడు అన్నటువంటి ఒక బలమైన విశ్వాసము తమలో కలిగి ఉంటా ఉన్నారు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే వారు కృంగిపోయిన వారుగా ఉంటున్నారో ఆ స్థితిలో ఆ యొక్క యొర్దాను ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యములను, అద్భుతములను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే
రెండోదిగా అక్కడ చెప్తున్నాడు కదా, హెర్మోను పర్వతము నుండి అంటా ఉన్నారు. అనబడే ఆ యొక్క పర్వతం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ యొక్క పర్వతములన్నింటికంటే కూడా ఈ యొక్క పర్వతం ఎంతో ఎత్తైనగా కనబడతా ఉంటుంది. అందుకే 133వ కీర్తనను మనం గమనించినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని తెలియపరుస్తూ ఈ యొక్క పర్వతాన్ని గురించి కూడా వ్రాస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క మంచంతా కూడా కరిగిపోయి ఆ యొక్క ప్రాంతంలోనికి ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ యొక్క పర్వతాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు. ఆ దినములలో ఆ పర్వతం యొక్క స్థితి అలాగుంటా ఉంటుంటే, క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రియమైన శిష్యులకు ఆ పేతురును, యోహానును, యాకోబును తీసుకొని ఏ పర్వతం దగ్గరికి వెళ్ళి ఉన్నాడో అక్కడ ఆయన రూపాంతరం చెందినట్లుగా దేవుని యొక్క వాక్యాలను చదువుతున్నాం. అనగా ఆ యొక్క హెర్మోను పర్వతమే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు ఎక్కడటువంటి పర్వతం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అనగా చూడండి, అది పాత నిబంధనలో మంచుతో కప్పబడిన పర్వతం వల్ల ఉండవచ్చున కానీ, ఎత్తైన పర్వతం వల్ల ఉండవచ్చున కానీ, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పర్వతము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి రూపాంతరం చెందినారో అప్పుడు దాని పేరు మారిపోయింది. దానికి వచ్చిన పేరు ఏమిటంటే రూపాంతరపు కొండ లేక పర్వతం పిలుస్తూ ఉంటారు. అనగా చూడండి, ఇప్పుడు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుడు చేసినటువంటి కార్యమును ప్రభు ఎలాగైతే రూపాంతరం చెందినాడో ఆ విధముగా ఇదిగో ఆ కార్యములను కూడా జ్ఞాపం చేసుకున్నట్లుగా మనం కూడా మన జీవితాలలో ఇంతకు మునుపు దేవుడు ఎలాగైతే అద్భుతాలు జరిగిస్తున్నాడో, ఏ సందర్భములో ఎలాంటి స్థితిలో ఉంటుండగా దేవుడు మన జీవితాల్లో లేక నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నాడో అవన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకోవాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్థితిలో అయితే ఉండి కృంగిపోతూ ఉన్నావో, లేవలేని స్థితిలో ఉంటున్నావో, బలహీన పడిపోయి ఉంటున్నావో, అదే స్థితిలో ఉంటాము కాదు. కానీ ఇదిగో ఒకప్పుడు దేవుడు చేసిన కార్యములను కూడా మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మనం ఏమాత్రం కూడా కృంగిపోము, మనము తప్పగా ధైర్యపరచబడతా ఉంటాము అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి చూడండి, ఆ యొక్క రూపాంతరపు అనుభూతికి మనం వెళ్ళాలని, ఎప్పుడు ఎక్కువగా ఆశీర్వాదములు, సమస్యల నుంచి విడుదల పొందటము, అదే ఆలోచన, అదే ప్రార్థన కాదు. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క అనుభూతులకి అనగా రూపాంతరం చెందినటువంటి అనుభూతులకి మనం వెళ్ళాలని ఈ సమయంలో ప్రభువారు మనల్ని బట్టి ఆశపడుచున్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనాన్ని చెప్తున్నారు కదా, ఇదిగో మీరు మొదట నా యొక్క రాజ్యం, నా యొక్క నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతా ఉంటాయి అని చెప్పిన ప్రకారముగా మనం మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యమును అలాగే మన ప్రభువును మనం వెదుగుచున్నప్పుడు అనగా ఆయన వలె రూపాంతరం చెందాలని, ఆయన వలె మనము జీవించాలని, ఆయన మనసును కలిగి జీవించాలని, ఆయన వలె మాట్లాడవలసి ఉన్నదని, ఆయన వలె ప్రార్థన చేయవలసి ఉన్నదని, ఇదిగో మన ప్రభు వలె జీవించాలి అనేటువంటి ఒక ఆశ మనలో ఉన్నట్లయితే, అలాగూ జీవించడానికి మనము ప్రయత్నించినట్లయితే మన సమస్యల నుంచి తప్పక విడుదల పొందుకుంటూ ఉంటాం. ఆ సమస్యల సందర్భంలో మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా ధైర్యముగా నిలబడగలుగుతూ ఉంటామని ఈ యొక్క కీర్తన ముఖ్య ఉద్దేశమై ఉంటా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవదిగా చెప్తున్నాను కదా, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటా ఉన్నారు. ఈ మిస్సారు కొండ అనబడే మాట మనం గమనించినట్లయితే ఇక్కడ తప్ప పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా మనకి ఎక్కువగా కనబడదు. కానీ మిస్సారు అనబడే మాటకు అర్థం ఏమిటంటే చిన్నది అని. అనగా ఈ పర్వతము నిజముగానే ఎంతో చిన్న పర్వతముగా ఉంటూ ఉన్నది. అదే విధముగా పర్వతము యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరములో ఆరాధించడానికి ఒక ప్రతిబింబముగా ఉంటూ ఉండేదట. కాబట్టి అది ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో
మన యొక్క స్థితి చిన్నది కావచ్చు, మన యొక్క కుటుంబం చిన్నది కావచ్చు, ఉద్యోగం లేక పరిచర్య అనేక పరిస్థితి చిన్నది కావచ్చు, కానీ మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు, గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. కాబట్టి మన యొక్క సమస్యను ఆ దేవుని యొక్క దృష్టితో చూసినప్పుడు అది ఎంతో చిన్నదిగా కనబడతా ఉంటుంది. మన యొక్క సమస్యను మన దృష్టితో చూస్తే మనకైతే అది ఎంతో పెద్దదిగా ఉంటుంది, కానీ దేవుని యొక్క దృష్టితో చూస్తే అది ఎంతో చిన్నదిగా ఉంటుంది. అనగా ఆ చిన్న సమస్య మన దేవుని దృష్టికి ఎంతో తక్కువగా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి సునాయాసముగా మనము విడిపించబడతా ఉంటాం. అంత మాత్రమే కాదు, చిన్నది అన్నప్పుడు మనము కొన్నిసార్లు తృణీకరిస్తూ ఉంటాం. చిన్న ఇల్లు లేక, చిన్న సంఘము లేక, చిన్న వ్యక్తి, చిన్న ఉద్యోగం అన్నప్పుడు ఆ కొద్దివే కదా మనమైతే కొన్నిసార్లు తృణీకరిస్తూ ఉంటాము. కానీ మన దేవుడైతే ఆ చిన్న వాటి ద్వారా ఆయన అద్భుతాలు జరిగించేవాడై ఉన్నాడు. ఆ కొద్ది వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దావీదు మనం గమనించినట్లయితే ఆయన చిన్నవాడే కానీ, బాలుడగు దావీదే కానీ, ఆయన గొలియాతుతో యుద్ధం చెరను గెలుతున్నప్పుడు ఆ గొలియాతు అన్నాడు కదా, నేనేమైనా కుక్కలు అనుకుంటున్నావా, నీవు నా మీదకి యుద్ధానికి రావడానికి అంటూ ఉన్నాడు. అతన్ని లక్ష్య పెట్టడం లేదు, చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. కానీ దావీదైతే యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నా అని చెప్పి ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆ ఒడిసెలలో రాయి తీసుకొని అతని మీద విసిరినప్పుడు ఆ మొట్టమొదటి రాయికి ఆ యొక్క పెద్దవాడగు బలవంతుడగు గొలియాతు హతమైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. అనగా చూడండి, మరి అతను చిన్నవాడే కావచ్చు, కానీ అతను దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని ఆ యొక్క దావీదు పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము కాలములో లోతు అనబడే ఆ యొక్క వ్యక్తి ఎక్కడైతే సొదొమ గొమొర్రా అనబడే పట్టణములలో జీవిస్తూ ఉన్నాడో, నివసిస్తూ ఉన్నాడో, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణములన్నీ కూడా పాపంతో నిండిపోయినవి కాబట్టి వాటిని నశింపచేయాలని దేవుడు తలంచినప్పుడు ఆ లోతు కుటుంబాన్ని తప్పించవలసి వచ్చింది. ఆ లోతు కుటుంబంతో ప్రభు మాట్లాడుచున్నప్పుడు, ఇదిగో నీవు ఎక్కడి నుంచి వెళ్ళిపోము, పారిపోము అనేక దేవదూతలు చెప్పుచున్నప్పుడు ఆ లోతు ఆయన పారిపోతూ ఒక చిన్న పట్టణమును కనుగొని ఉన్నాడు. దాని గురించి చెప్తున్నాడు కదా, నేను అందులోనికి వెళతానని అడుగుచున్నాడు. ఆది కాండము 19వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది గను కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనమే అంగీకరించి తిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణములు ఎంతో పెద్దవిగా ఉంటూ ఉన్నవి. వాటి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తూ ఉన్నది. అక్కడ నుంచి యొక్క లోతు తన కుటుంబంతో పారిపోవలస్తున్నది. ఇదిగో ఎదుర్కొన్నటువంటి ఆ పర్వతం యొద్దకు వెళ్ళడం కాదు, కానీ ఈ మార్గములో ఒక చిన్న ఊరు కనబడుచున్నది. కాబట్టి నేను తప్పించుకొని అక్కడికి వెళ్ళేదను, అక్కడికి వెళ్ళినప్పుడు నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళము, నువ్వు అక్కడికి చేరేంత వరకు కూడా నేను ఏమీ చేయలేను అనగా చూడండి, ఆ చిన్న పట్టణంలో అతనికి ఆశ్రయం కలుగుచున్నది. ఆ చిన్న పట్టణానికి వెళ్ళినప్పుడు నీవు బ్రతుకుతావని చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నీవు క్షేమంగా ఉంటావని ప్రభు కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ కొర కుమారులు అన్నారు కదా, ఆ యొక్క కృంగిపోయిన సందర్భములలో ఏమి జ్ఞాపం చేసుకుంటారా అంటే, ఆ యొక్క యొర్దానులో, అదే విధముగా హెర్మోను పర్వతమందును, ఈ మిసారు పర్వతమందును
వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటాం. అనగా అక్కడ దేవుడు ఏమేమి కార్యములు జరిగిస్తున్నాడు అట్లాగని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఏదో మొక్కుకోరంటమో లేకపోతే బలులు అర్పించడమో చేయడం కాదు. కానీ ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయం చెప్పినట్లుగా మీరు గిల్గాలునకు వెళ్ళకూడదు, ఇదిగో బేతేలకు వెళ్ళకూడదు, అక్కడ బలులు అర్పించవద్దని చెప్పిన ప్రకారముగా అక్కడికి వెళ్ళిపోయి వారు బలులు అర్పించడం కాదు, కానీ ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుడు చేసినటువంటి అద్భుతములు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడైతే కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందో, లేక శ్రమ వచ్చిందో, శోధన వచ్చిందో, సమస్య వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోము. అంత మునుపు నీ జీవితంలో దేవుడు ఎలాంటి స్థితుల నుంచి నిన్ను విడిపించున్నాడో, అంత మునుపు ఏ విధమైనటువంటి కార్యములు ప్రభు జరిగిస్తున్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకోము. అప్పుడు ధైర్యం పొందుకుంటూ ఉంటావు, బలం పొందుకుంటూ ఉంటావు. ఆ యొక్క సందర్భంలో కృంగిపోయిన వారుగా ఉండమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యాధిగ్రస్తుడు గనక అనేకటువంటి వైద్యుల వద్దకు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఇదిగో ఫలానా హాస్పిటల్కి వెళితే, ఫలానా డాక్టర్ వద్దకు వెళితే ఇదిగో నీకు తప్పకుండా స్వస్థ వస్తుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నమ్ముతూ ఉంటాడు. ఎంతోమంది వైద్యులు పనికిరాడని చెప్పినప్పటికీ, వైద్యం లేదని చెప్పినప్పటికీ, అవకాశం లేదని చెప్పినప్పటికీ కూడా ఇదిగో మరొక అవకాశం ఉందట, మరొకసారి ఆ వైద్యుని వద్దకు వెళదాము, ఆ డాక్టర్ వద్దకు వెళదాము, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళితే నాకు తప్పగా స్వస్థ వస్తుందట అని ఆ వ్యక్తి ఆ యొక్క మాటను బట్టి ధైర్యం పొందుకుంటామంటాడు. ఈ లోకంలో అలాంటి పరిస్థితులు పొందుకున్నప్పుడు ఇదిగో మన దేవుని యొద్ద మనకి అవకాశం లేదా, మనకు హోప్స్ లేవా, మన దేవుని యొద్ద మనకి నిరీక్షణ లేదా? తప్పక ఉన్నది. ప్రతి సమస్యలోనూ, ప్రతి కష్టములోనూ, ప్రతి వ్యాధిలోనూ, ప్రతి ఇబ్బందులోనూ, ప్రతి విషయములో, ప్రతి మనిషి యొక్క జీవితంలో ఇదిగో దేవుని యొద్ద తప్పక ఒక మార్గం ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది, ఒక అవకాశం ఉన్నది అనే సందర్భాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ కోరా కుమారులు ఆ కృంగిపోయిన స్థితిలో వారు అంటున్నారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా ఇదిగో నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, లేక తృష్ణగొలుచున్నది చెప్పిన ప్రకారముగా ఈ లోకములో మనుషుల యొద్ద లేక ఈ లోకములో ఉన్నటువంటి మార్గములన్నీ మూసివేయబడినప్పటికీ కూడా దేవుని వద్దకు వస్తే దేవుడు తప్పగా ఒక మార్గమును ఆయన తెరచువాడై ఉన్నాడు, ఒక ద్వారమును తెరచువాడై ఉన్నాడు. ఎందుకనగా మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాబట్టి మన ప్రభు వద్దకు వస్తే మనకి తప్పక అవకాశం దొరుకుతుంది. మన ప్రభు వద్దకు వస్తే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన ప్రభు వద్దకు వచ్చినట్లయితే తప్పగా మన దేవుడు ఆయన కార్యము జరిగించేవాడై ఉన్నాడు, అద్భుతం జరిగించేవాడై ఉన్నాడు, ఇదిగో అడుగు వాటిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మరి ఆ కోరా కుమారులు చెప్పిన ప్రకారముగా నీ జీవితంలో అంతకు మునుపు దేవుడు ఏమైతే కార్యం జరిగిస్తున్నాడో, ఎలాంటి అద్భుతాలు జరిగిస్తున్నాడో, ఎలాంటి మేలులు చేస్తున్నాడో, ఏ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించున్నాడో, ఏ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను స్వస్థపరుచున్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకో. అన్ని కార్యములు జరిగించిన దేవుడు ఇప్పుడు ఈ కార్యం జరిగించలేడా? ఇప్పుడు ఇదిగో ఈ సమయంలో, ఈ సందర్భంలో ఈ యొక్క పరిస్థితి నుంచి లేక ఈ యొక్క చిక్కుల నుంచి, ఈ సమస్యల నుంచి దేవుడు విడిపించలేడా? విడిపించగలడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన వాక్యం మనం గమనించినట్లయితే వారు అంటా ఉన్నారు కదా, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ పైన చెప్తా ఉన్నారు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవునిందు నిరీక్షణ ఉంచుము, ఆయనైనా రక్షణకర్తనయు
నా దేవుడని చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నిరీక్షణ ఉంచాలి. అదేవిధముగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క సమస్యలోను, ప్రతి కష్టములోను, ప్రతి ఒక్క వ్యాధిలోను, ప్రతి ఒక్క ఇబ్బందులో కూడా మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆ స్తుతిలో గొప్ప బలము దాగి ఉన్నది. దేవుని స్తుతిస్తున్నామంటే నీకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, నిరీక్షణ ఉన్నది అనటువంటి ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి, ఇదిగా కోర కుమారులు ఎలాగైతే వారు విడుదల పొంది ఉన్నారో, వారు ఎక్కువగా దేవుని యొక్క ఇదిగో సన్నిధిని గురించి, దేవుని యొక్క మందిరమును గురించి, దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎలాంటి మేలు పొందుకుంటూ ఉంటామో వాటిని గురించి వారు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. నీ ముందున్నటువంటి సమస్య నుంచి ఈ సమయంలో దేవుడు తప్పించబోతా ఉన్నాడు, విడిపించబోతా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. నమ్ముదాము, ప్రభువుని స్తుతిద్దాము, నిరీక్షణతో ఉందాము, ప్రభువుని సేవిద్దాము, ఆయన బట్టి ఆనందిద్దాము. దేవుడు తప్పక మన జీవితంలో అద్భుతములు జరిగించబోతా ఉన్నాడు. అట్టి కృప యేసయ్య నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము. దయచేసి ప్రార్థన ఏకీభవించినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ సందర్భంలో ఇదిగో మా ప్రభువా, ఎందరైతే నీ మాటలు వినుచున్నారో అటు బిడ్డలందరూ బట్టి స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. ఎవరైతే కృంగిపోయిన వారుగా ఉంటున్నారో తండ్రి, ఎవరైతే నాయన ఇదిగో ప్రభువా యేసయ్య బలహీనపరచబడిన వారుగా ఉంటున్నారో అటు బిడ్డలందరూ బట్టి స్తుతిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఎందరైతే ఇదిగో ప్రభు యొక్క మాటలు వినుచున్నారో, ప్రార్థన ఏకవేస్తా ఉన్నారో ఆ బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు మా ప్రభు కలిగి ఉంటా ఉన్నారో వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయండి ప్రభువా. వాళ్ళ జీవితంలో మునుపు మీరు ఎన్నో గొప్ప కార్యములు జరిగించున్నారు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరొకసారి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. మీరు లేవనెత్తే దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.